హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం 4 రకాల రైస్ ఐటెంలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇవి లంచ్ బాక్స్ రెసిపీలకు చాలా బాగుంటుంది. ఇవి హెల్తీ రెసిపీలు, అంతేకాకుండా త్వరగా అయితే మంచి రుచికరంగా కూడా ఉంటాయి. ఇవి పల్లీల రైస్, చింత చిగురు పులిహోర, క్యాప్సికమ్ రైస్, పాలకూర అన్నం. ఈ రెసిపీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా పల్లీల రైస్ను ఏ విధంగా తయారు చేసుకొని తెలుసుకుందాం. ఇది లంచ్ బాక్స్ రెసిపీకి చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాణల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల వేరుశనగ గింజలను వేద్దాం. బాగా వేయిద్దామండి, మరి మాడకూడదు, పొట్టు ఊడిపోతే చాలు. ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు వీటిని మనం పక్క పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 2 స్పూన్ల నూనెను వేద్దామండి. తెల్ల నూనె అయితే బాగుంటుంది, నల్ల నూనెైనా బాగానే ఉంటుంది టేస్ట్. కాకపోతే అన్నం నల్లగా అవుతుందని నేను తెల్ల నూనెను వాడినాను. ఏది వేసుకున్నా ఒకటే. చిన్న గింజ త్వరగా వేగిపోయింది. పక్క పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు 3 ఒట్టిమిరపకాయలను వేస్తున్నానండి. ఈ ఉప్పు కారం అనేది మీ రుచిని బట్టి ఉంటుంది. నేను 3 వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని వేయించి వీటిని కూడా పక్క పళ్ళెంలోకి తీసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనము మెత్తని పొడిగా మిక్సీ పట్టుకొని వద్దాం. క్వాంటిటీని బట్టి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. వీటినన్నిటిని దీంట్లో వేసి మెత్తని పొడిగా చేసుకొని వద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూను జీలకర్ర. రైస్ ఐటెంలకు కొంచెం తర్వాత గింజలు ఎక్కువగా ఉంటే టేస్టీగా బాగుంటుందండి. దీన్ని వేయిద్దాం. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలను వేద్దాం. దీనికి వేరుశనగలు గింజలు వేయకుండా నేను ఉడికించి పెట్టుకున్నట్టు బఠానీలు వేస్తున్నాను. ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసేసి వేయిస్తున్నాను. ఇది బాగా వేయిద్దామండి. 1/2 స్పూను ఇంగువను వేసుకుందాం. 2 స్పూన్ల పచ్చి కొబ్బరిను వేసుకుందామండి. ఒట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అయితే ఒట్టి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి వేసుకుందాము. దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాను ఇందులో వేసి ఉంటగట్టకుండా బాగా కలిపేద్దాం. ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేద్దాం. ఇదైనా ఉపయోగించవచ్చు, లేదు లెఫ్ట్ ఓవర్ రైస్నైనా వేసుకోవచ్చు. వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడేంటి మన ప్రతిభ తెలిసేది, మెతుకు విరగకుండా బాగా కలపాలి. అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది, మెత్తగా ఉండకూడదు. రుచి తగినంత ఉప్పును వేసేసి ఇంకొకసారి బాగా కలిపేది. ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామండి. కొంచెం వేడైతే చాలు. దీన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను వేసేద్దాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం పల్లీల రైస్ను తయారు చేసుకుందాం. ఇప్పుడు చింత చిగురు పులిహోరను ఏ విధంగా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. ఇది సీజనల్గా మనకు దొరుకుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకుందాం. 3 స్పూన్ల వేరుశనగ గింజలను వేసి బాగా వేయిద్దాం. పైన పొట్టు ఊడిపోతే ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే నూనెలోనే తిరువాత గింజలను వేసుకుందాం. 2 ఒట్టిమిరపకాయలు తుంచినవి వేసుకొని బాగా వేయిద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయిద్దాం. 2 రెబ్బల కరివేపాకును వేద్దాం. 1/2 స్పూను పసుపును వేసి బాగా వేయిద్దాం. 1/2 స్పూను ఇంగువను వేసి మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత రుచి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని తీసుకొని దీన్ని 2 చేతుల మధ్యలో బాగా నలుపుతూ వేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలా వేయడం వల్ల చింత చిగురు పొడి పొడిగా అయిపోతుంది. వేయిస్తే కూడా త్వరగా మగ్గుతుంది అనమాట. ఈ విధంగా వేయాలి. ఈ విధంగా మగ్గిపోవాలండి. చింత చిగురు తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి మెతుకు విరగకుండా బాగా కలుపుదాం. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసి బాగా కలిపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరను వేసి దీన్ని ఇక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగా చింత చిగురు పులిహోర తయారైపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్ రైస్ను ఏ విధంగా తయారు చేయాలనో తెలుసుకుందాం. దీనికి నేను పెద్ద క్యాప్సికమ్ 2 ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూను శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఒట్టి కొబ్బరి ముక్కలు ఈ విధంగా ఉండేవి, చిన్న నిమ్మకాయ సేంత చింతపండు, 4 ఒట్టిమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ వేయించుకోవడానికి నూనె, రైస్ ఐటెంలో కావాల్సిన నెయ్యి, రుచి తగినంత ఉప్పు. ఇంతే అండి కావాల్సింది. ఇప్పుడు క్యాప్సికమ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలనో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల నూనెను వేసుకుందాం. నూనె బాగా కాగిందండి.
1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, 2 స్పూన్ల ధనియాలు వేసి బాగా వేయిద్దాం. 2 స్పూన్ల ఒట్టి కొబ్బరి వేసి వేయిద్దాం. ఇవన్నీ మాడకూడదండి, జాగ్రత్తగా వేయించాలి. 1 స్పూను జీలకర్రను కూడా వేసి వేయిద్దాం. 3 ఒట్టిమిరపకాయలను కూడా వేసి వేయిద్దాం. అలాగే చింతపండు కూడా పొడి పొడిగా చేసి అందులో వేసి బాగా వేయిస్తాం. ఇవన్నీ మసాలా అన్నమాట. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకొని పొడిగా చేసి పెట్టుకోవాలి. క్వాంటిటీని బట్టి నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను. ఇవి చల్లారినాయండి బాగా. ఇవన్నీ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. రుచి తగినంత ఉప్పును, సగం ఉప్పు ఇప్పుడు వేసుకుందాం, తర్వాత మిగిలింది వేసుకుందాం. 1 స్పూను పసుపును వేసుకుందాం. 1/2 స్పూను ఇంగువను వేసుకుందాం. దీన్ని మెత్తని పొడిలాగా చేసుకొని వద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. 3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. వేసుకొని ఆవాలను వేసుకుందాం. 2 స్పూన్ల వేరుశనగ గింజలను వేసి బాగా వేయిద్దాం. పైన పొట్టు ఊడితే చాలండి, మరి ఎక్కువ వేయించక్కర్లేదు. బాగా వేయిద్దాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ను వేద్దాం. వేసి బాగా వేయిద్దాం. ఇప్పుడు మిగిలిన ఉప్పును వేద్దామండి. అంత ఉప్పు ఒకేసారి. ఇప్పుడు దీంట్లో ముక్కల్లో వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది. ఈ విధంగా బాగా వేయించాలి. మనం గరిటెతో అలా అంటే క్యాప్సికమ్ 2 ముక్కలు కావాలండి, అంతవరకు దాన్ని ఉడకనివ్వాలి మనం సిమ్లో పెట్టి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని 2 స్పూన్లు మాత్రమే వేద్దాం. అంతా ఒకసారి వేయడం ఎందుకు, ముందు 2 స్పూన్లు వేసి బాగా కలిపిన తర్వాత తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసి బాగా మెతుకు విరగకుండా కలిపేద్దాం. మనకు అప్పుడే తెలుసు తక్కువ అయిందని, అప్పుడు వేసుకుందాం మసాలాను. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా కలిపేద్దాం. మనకు తెలుస్తుంది కదండి సరే తక్కువ అయిందని. ఇప్పుడు మనము 2 స్పూన్ల మిగిలిన మసాలా పొడిని కూడా వేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే అండి, క్యాప్సికమ్ రైస్ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పాలకూర రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. పాలకూరలో ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి బాగా శుభ్రంగా కడగాలి. ఈ రైస్ ఐటెంకు ముదురు పాలకూర కాకుండా లేత పాలకూర అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్ళని పోద్దాం. ఈ ఆకుకూరను ఇందులో పెట్టి బాగా శుభ్రంగా కడిగేద్దాం. మట్టి ఇసుక ఉంటే అంత పోతుందండి. ఈ విధంగా కడగాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఆకుకూర మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడైనాయి. సగం స్పూను ఉప్పును వేసి బాగా మరిలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుకూరను వేసుకోవాలండి. బాగా మరిగితే చాలా నీళ్ళు, ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఈ వేడి చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరను చల్లనీళ్ళలో వేసేద్దాం. ఈ విధంగా ముందు చల్లనీళ్ళల్లో కడిగి తర్వాత వేడి నీళ్ళల్లో ఉడికించి మళ్ళీ చల్లనీళ్ళల్లో పోయడం వల్ల పాలకూర ఆకుపచ్చ రంగును కోల్పోకుండా అన్నం కూడా బాగా ఆకుపచ్చగా మంచి అట్రాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకుకూరనంతా ఒక జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. అంటే పాలకూర పేస్ట్ తయారు కావాలి. ఈ పాలకూర అన్నానికి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నము, పాలకూర పేస్టు, వేరుశెనగ గింజలు, మనకు కావాల్సినంత, అది మన ఇష్టం, సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, గోడంబి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు, నూనె, తిరవాత గింజలు అంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, 2 ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. 3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. తిరవాత గింజలను ఇందులో వేసేద్దాం. వేసి బాగా వేయిద్దాం. పచ్చిమిరపకాయలను వేసి బాగా వేయిద్దాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజలను వేసేద్దాం. అలాగే గోడంబిని కూడా వేసేసి వేయిద్దాం. 2 రెబ్బల కరివేపాకును వేసేస్తాం. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకుంటే పాలకూర పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మనము వేయించాలండి. పచ్చివాసన పోవాలి, దాంట్లో ఉండే నీరంతా పోవాలన్నమాట. రుచికి తగినంత ఉప్పు, అంటే మనం నీళ్ళల్లో కొంత ఉప్పు వేసినాము ఆల్రెడీ, ఆకుకూరలో కొంత ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు తక్కువగా చూసి వేసుకోండి ఉప్పు. మరి లేకపోతే ఉప్పు కషాయం అవుతుంది. దీన్ని ఈ విధంగా బాగా దగ్గరికి కలిపేద్దాం. ఈ విధంగా దగ్గరికి కావాలి. ఇప్పుడు అన్నాన్ని వేసుకుందాం. వేసుకొని మెతుకు విరగకుండా బాగా కలపాలి నిదానంగా.
ఇంతే అండి, ఈ విధంగా మనం పాలకూర రైస్ను తయారు చేసుకోవచ్చు. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, ఈ విధంగా మనము 4 రకాల రైస్ ఐటెం తయారు చేసుకొని మనము లంచ్ బాక్స్లకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇంతే అండి, ఈ విధంగా మనం